తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవంగలిగిన నా జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలను చేసే గొప్ప దేవుడవు గనుక నీకు వందనాలు. మీరు ప్రేమించి నీ ఉచిత కృప ద్వారా ఈ దినమందు నాయన తన మరొక దినాన్ని నాయన ఈ మాటలు వినడానికి ప్రభావ మీరు ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమ అంతటిగా నీ కృప అంతటిగా యేసయ్యా వందనాలు చెల్లించుకుంటూ అయా ప్రతి బిడకు వినగల చెవి గ్రహించగల మనస్సును నీ ఉచిత కృప ద్వారా దయచేసి తండ్రి మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. ఆయన రక్త ప్రోక్షణ ఉంచండి నాయన. పూర్తిగా తండ్రి ఏదో వింటున్నాం అన్నట్లుగా కాక ప్రతి బిడ్డ తండ్రి దేవుని మాటలు శ్రద్ధగా విని తద్వారా వచ్చి దీవెనలు పొందులాగున మీరు కృప చూపించి మహిమ పొందుమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ అంధకారశక్తులు బంధించి మీరు మహిమ పొందు యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమిన వలన విశ్వాస జీవితాలలో ఏ రీతిగా ఉంటుంది అంటే ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి మనకు ఎదురయ్యే సమస్యలను బట్టి మనమే నిజంగా ఏ రీతిగా ఆలోచిస్తూ ఉంటామంటే ఈ సమస్య ఏ రీతిగా ఉంది, ఈ సమస్య చాలా గొప్ప పెద్దగా ఉంది, కాబట్టి ఈ సమస్యలో మరి జయించాలి అంటే ఏం చేయాలి అంటే మనం కొన్నిసార్లు కొన్ని కొన్ని తలంపులు వస్తూ ఉంటాయి ప్రేమ వల్ల. ఇది ఉంటే ఈ సమస్యను మనం జయించగలం, లేకపోతే ఈ సోర్స్ ఉంటే ఈ సమస్యల నుంచి నేను బయటికి వెళ్ళగలను అనే తలంపులు మనకు కలుగుతూ ఉంటాయి ప్రేమ వల్ల. అయితే దేవుని కార్యాలు ఏ రీతిగా ఉంటాయి అంటే ఆయన కార్యాలే ఆశ్చర్య కార్యాలు ఉంటాయి ప్రేమ వల్ల. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే మనమేమో ఒకవేళ ఉదాహరణ కనుక్కుందాం, ఒకవేళ మనం అప్పున్నాం అనుకోండి, తర్వాత ఆ అప్పు తీర్చడానికి మనం అనుకుంటూ ఉంటాం ఈ రీతిగా జరిగితే బాగుంటుంది, ఈ రీతిగా జరిగితే బాగుంటుంది, కాబట్టి ఈ రీతిగా అద్భుతం జరిగితే నేను సేవ్ అవుతాను, రక్షించబడతాను అనుకుంటుంటాం. అయితే దేవుని కార్యాలు ఏ రీతిగా ఉంటాయంటే బహు ఆశ్చర్యకరంగా ఉండడం ప్రారంభమవుతాయి ప్రేమ ద్వారా. హల్లెలూయా. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఆయన కార్యములు ఆశ్చర్య కార్యములు. హల్లెలూయా. ఈరోజు మరి దేవుని బిడ్డల జీవితాల్లో వచ్చిన సమస్యలను మరి వారు అనుకుంటున్న తలంపులు, లేకపోతే దేవుడు చేసిన కార్యాలు ఏ రీతిగా ఉంటున్నాయి, దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటున్నాయో ఈ దినపు వాక్య భాగాల్లోంచి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమ వల్లరా. మొదటి సమీర గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. మొదటి సమీర గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతము మీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండుల నుండి బయలుదేరుచుండెను. అతడు 6 ముళ్ళ జేనెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించియుండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి పల్లెమొకటి ఉండెను. అతని ఈటె కర్రనేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. ఇక్కడ చూస్తే ప్రేమిన వల్ల నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే మనం చూడవచ్చు. అతి భయంకరమైన పరిస్థితిలో ఇశ్రాయేలులు ఉన్నట్లుగా మనం కనబడుతుంది. ఎందుకంటే ఆ గొల్యాతు అనే శూరుడి గురించి రాయబడిన మాట ఒక్కొక్కటిగా చదువుతూ ఉంటే అతడు చాలా అజానుభావుడిగా ఉంటున్నాడు, చాలా బలవంతుడిగా ఉంటున్నాడు. తన ఆయుధాలు కూడా మరి ఎంతెంత బలమైనటో కూడా బైబిల్ గ్రంథంలో వివరించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. తను ధరించిన మరి కవచాలు అయితేనే, అతని ఉన్న ఈటె మరి కర్ర అంట నేత కాని ధోని అంత మరి ఉండెను అని బైబిల్లో రాయబడి ఉంటుంది ప్రేమిన వలన. అంతటి బలమైన ఆయుధాలు కలిగి ఉన్న ఆ బలవంతుడైన గొల్యాతు అనే శూరుడు ఇశ్రాయేలుల ఎదుట కనబడుతుండగా నిజంగా ఏ రీతిగా వారు ఫీల్ అయ్యారో ఆ సమస్యను చూసి, లేకపోతే గొల్యాతును చూసి అంటే అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. అంటే ఎప్పుడైతే ఆ శూరుని చూడడం ప్రారంభించారో బైబిల్లో రాయబడిన మాట, సౌలును ఇశ్రాయేలుల అందరును అతన్ని చూచి బహుభీతులయ్యారంట ప్రేమిన వల్లరా.
అంటే ఎంతటి భయమైన పరిస్థితి అంటే ఇక ఎవరు కూడా ఆ వ్యక్తిని చూసినప్పుడు ధైర్యంగా ఉండడానికి ఛాన్సే లేనంతగా వారు భయపడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమిన వల్ల కనిపిస్తుంది. ఇప్పుడు సౌలుని అడుగుదాం. సౌలా, ఇశ్రాయేలులో నీ అంత ఎత్తుగల వ్యక్తి లేడు కదా అంటే సౌలు అనుకుంటూ ఉంటాడు, ఇంకొంచెం ఎత్తు ఉండి ఇంకొంచెం బలం ఉంటే బాగుండేది, నేను వెళ్ళి ఆ శూరునితో పోట్లాడిండేవాడిని అని అనుకుంటూ ఉంటాడు ప్రేమిన వాళ్ళ. అంటే రకరకాలుగా ఎటు చూసినా ఒకవేళ నాకు అనిపిస్తది ఆహ్, సౌలే అంటాడు దావీదుతో, అతడు బాల్యము నుండి యుద్ధ విద్యాభ్యాసం చేశాడంట. అంటే అటువంటి తర్ఫీదు మనకు లేదు గదా! అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేమిన వాళ్ళరా. ఒకవేళ యోనాతానుని అడిగామనుకోండి, అయ్యా నీవు నీ ఆయుధములు మోయేవారు మరి రీసెంట్‌గా యుద్ధంలో మరి అంత ఈజీగా గెలిచారు గదా! ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు కదా! అంటే అది మామూలు వారని కాబట్టి వెళ్లి చంపాము. ఇక్కడ చూస్తే ఆ శూరుడు చాలా భయంకరంగా ఉన్నాడు. లేకపోతే అతని ఎత్తుతో మన ఎత్తు కంపేర్ కాదు. లేకపోతే మనకున్న అతని ఆయుధములతో సరిపోవు. కాబట్టి ఎటు చూసినా ఒకవేళ అంత కత్తి మనం ఒకవేళ చేయించుకుందామంటే దాన్ని వాడే విధానం కూడా మనకు రాదు గదా! దాన్ని మోయలేం గదా! కాబట్టి ఏమనుకుంటుంటారు మాకు బలం లేదు. లేకపోతే ఇంకా ప్రేమైన వాళ్ళరా ఇవన్నీ ఉంటే ఏవి ఉండుంటే బలం ఉండుంటే, హైట్ ఉండుంటే, ఆయుధం ఉండుంటే, బాల్యము నుండి యుద్ధ విద్యాభ్యాసము కలిగి ఉంటే ఆటోమేటిక్‌గా ఎదుర్కొనేవాళ్ళం. ఇవేమి లేవు కాబట్టి మరి ఇతనికి అలచడం హైలీ ఇంపాసిబుల్. అందుకే కదా బైబిల్‌లో రాయబడింది. వారు బహుభీతులు కావడం ప్రారంభించారంట ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! ఎందుకంటే నిజంగా మనిషి జ్ఞానముతో చూసినప్పుడు ఆ సమస్యను పోగొట్టుకోవడానికి ఎటువంటి తలంపులు వస్తూ ఉంటాయి ప్రేమైన వాళ్ళరా. అయితే దేవుడు అటువంటి భయంకరమైన శూరుని లేకపోతే అటువంటి బాల్యము నుండి యుద్ధ విద్యాసము కలిగిన వ్యక్తిని నిజంగా ఏ ఆయుధాలతో నిజంగా ఎవరితో అతన్ని సంహరించాడో కూడా చూస్తే నిజంగా దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యమో మనకు కనబడుతుంది ప్రేమిన వల్లరా. నిజంగా చూడడం ప్రారంభిద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 48 నుంచి 50 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 48 వచనం నుంచి 50 వచనం వరకు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా, దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వలన ఎంత ఆశ్చర్యం అనిపిస్తది. అయ్యా! ఇటువంటి గొల్యాతుని ఎదుర్కోవాలంటే మీకేం గావాలి అంటే వారు ఇవన్నీ లిస్ట్ చెప్తారు ప్రేమైన వాళ్ళ. ప్రభు మరి ఈ గొల్యాతును పడగొట్టడానికి నీవేం వాడుతున్న వెపన్ అంటే ప్రేమైన వాళ్ళరా దావీద్ అనే ఒక చిన్న వ్యక్తిని నిజంగా చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది కదా! ఆ ఫిలిష్తీయుడు ఎతుకులాడడం ప్రారంభించాడంట. ఎందుకంటే దావీదు చిన్నవాడు ఎక్కడ కనబడలేదు ప్రేమైన వాళ్ళరా. మరి చిన్నవాని వాడుకున్నాడు. అంత మాత్రమేనా అంటే ఏమైనా బలమైన ఖడ్గం వాడాడా? లేకపోతే ఈటె వాడాడా? ఏమీ వాడలేదు ప్రియమైన వాళ్ళరా. బైబిల్‌లో రాయబడింటది. ఒడిశాలో ఉన్న ఒక చిన్న రాయిని మాత్రమే వాడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఆ రాయితో దావీదు కొట్టగా గొల్లియాతు బోర్ల పడి చచ్చెనని బైబిల్‌లో రాయబడి ఉంటది ప్రియమైన వాళ్ళరా. నాకనిపిస్తది ఎంతగా ఆలోచించుంటారు ఇశ్రాయేలీయులు. ఈ సమస్య పోవాలంటే ఈ రీతిగా చేయాలి. ఈ సమస్య పోవాలంటే ఇటువంటి యుద్ధ నైపుణ్యం కలిగి ఉండాలి అంటే ప్రభువా నువ్వు ఏ రీతిగా ఆ సమస్యను డీల్ చేస్తావంటే అది చిన్న రాయి చాలు అన్నాడంట ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! అంటే నాకు అనిపిస్తది అనేక సార్లు విశ్వాసుల జీవితాల్లో ఉంటున్న సమస్యలు ఏ రీతిగా ఉంటాయి అంటే ఈ శ్వాసలను భయపెట్టేటిగా ఉంటాయి. అయ్యా! ఈ సమస్య నుంచి మేము నిజంగా బయటికి రాగలమా అన్నట్లుగా ఉంటది ప్రేమైన వాళ్ళరా. అయితే దేవుడు నిజంగా ఏ రీతిగా ప్లాన్ చేస్తూ ఉంటాడు ఆ సమస్యలు పోవడానికంటే మనమేమో ఎక్కువగా ఆలోచించి నిజంగా ఎంతగానో మరి చింతించి భయపడుతూ ఉంటే దేవుడు అంత ఈజీగా ప్రేమిన వాళ్ళ అసలు ఎవరైనా ఇటువంటి అద్భుతాన్ని లేకపోతే ఇటువంటి కార్యాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా ఇశ్రాయేలు జనాంగంలో అంటే ఇశ్రాయేలులో ఊహించి ఉండరు,
శత్రు దేశమైన ఫిలిస్తీన్ల దేశంలో కూడా ఇటువంటి వాటిని చూసి ఉండరు ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! ఎందుకు చెప్తున్నానంటే అనేక సార్లు మన జీవితంలో ఉన్న సమస్య అది కొండలాగా కనబడుతూ ఉంటే ఎలా వెళ్తది? ఎట్లా పోతది? ఏముంది? అనేక సార్లు విశ్వాసులు చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా వచ్చి అయ్యా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అంటే ఇంత భీకరమైన సమస్య ఎట్లా పోతది చెప్పండి చూద్దాం. మీకెందుకు మంచిగా చెప్తూ ఉంటారు. ఆ సమస్య తీవ్రత ఎంతో నాకు తెలుసు అని చెప్పే వాళ్ళను మనం చూస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళరా. అయితే ఇక్కడ ఎంత ఈజీగా అంత పెద్ద సమస్యకు అయ్యా ఎట్లా ఉంది మరి పరిష్కారం అంటే చిన్న రాయి అన్నాడంట ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! అంటే ఎటువంటి కార్యాలు మన దేవుడు చేయగలడు ప్రేమైన వాళ్ళ. ఇంత పెద్ద సమస్యకు మీరు వెళ్ళి ఒక ఖడ్గం తయారు చేయించుకోండి, లేకపోతే ఒక ఈటె తయారు చేయించుకోండి. ఈ మాటలు కాదంట. దేవుడు ఏం చేశాడు ఒక చిన్న దావీదును తీసుకొని ఒక్క ఒడిసెలతో ఉన్న రాయితో ఆ గొల్యాతు లాంటి సమస్యను బోర్లా పడేట్టుగా చేయడం ప్రారంభించాడంట ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! మన దేవుని కార్యాలు ఏంటి అంటే అవి ఆశ్చర్య కార్యాలు అన్న మాట మనం చూడడం ప్రారంభిస్తాం. అనేక సార్లు ఇది తెలియక ఎంతగానో భయపడుతూ ఉంటాం. నాకనిపించింది అయ్యా ఇంత పెద్ద సమస్య ఎటువంటి జవాబు? చిన్న జవాబంట ప్రేమ వాళ్ళ. హల్లెలూయా! చిన్న పరిష్కారం ప్రేమిన వాళ్ళ. దానితో అసలు రాయితో ఎన్ని సార్లు వెళ్ళింటారు? ఇశ్రాయేలుల ఏటిలో చూసి ఉండరా వాళ్ళను? మరి ఈ రాయితో వెళ్తదా అంటే ఎవరైనా ఒకవేళ చెప్పి ఉంటే దావీదు ఆ పని చేయకముందు నవ్వి ఉండేవారు ప్రేమిన వాళ్ళరా. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తీసుకొని వెళ్తారు, ఈట తీసుకొని వెళ్తారు, లేకపోతే డాలు తీసుకొని వెళ్తారు, లేకపోతే అంబులు తీసుకొని వెళ్తారు గానీ రాయేంటి అండి? అసలు ఏం చెప్తున్నారు మీరు అంటున్నారు ప్రేమ వాళ్ళ. అయితే దేవుని పరిష్కారం ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. కేవలము యుద్ధ ఆయుధాలు ఏవి అసలు వాడకుండా కేవలం ఒడిసెల రాయితో గొర్లియాతును చంపినట్లుగా, ఆ సమస్యను తీసివేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. మరి చూస్తున్న విశ్వాసుల జీవితాల్లో ఎటువంటి సమస్యలతో ఒకవేళ మీరు బాధపడుతున్నారు నాకైతే తెలియదు గానీ, అయ్యా మీకు నిజంగా గొల్లియాతు లాంటి సమస్య ఒకవేళ మీ కళ్ళ ముందు ఉంటే, అయ్యా ఇది ఎట్లా ఎళ్తది? ఎట్లా వెళ్తది? ఇవన్నీ ఉంటే కదా! అని ఒకవేళ విశ్వాసులు ఆనాడు ఇశ్రాయేలీయులు ఆలోచించినట్లుగా, లేకపోతే సౌలు ఆలోచించినట్లుగా ఒకవేళ మీరు కూడా ఆలోచిస్తూ ఉంటే, దేవుని పరిష్కారం చాలా సింపుల్‌గా ఉందంట ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! హల్లెలూయా! ఎటువంటి దానితో తీసివేస్తావు ప్రభు అంటే, మీరు రోజు చూస్తున్న లేకపోతే ఇది అవసరం లేదు, ఇది అసలు పనికిరాదు అంటున్న వాటితోనే దేవుడు అద్భుతము చేసిన దేవుడంట ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! అటువంటి కార్యాలను నిజంగా మన దేవుడు చేసే దేవుడై ఉంటున్నాడు. మరొక వాక్య భాగాన్ని కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ కూడా నిజంగా ఎక్స్‌పర్ట్స్ ప్రేమైన వాళ్ళరా చెప్పారు ఇది హైలీ ఇంపాసిబుల్. అయితే దేవుడు ఏమంటాడు? ఇది పాసిబుల్ అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. రండి 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా నిజంగా పావురపు రెట్ట మన షర్ట్ మీద పడితే దాన్ని తీసివేసి తుడిచేసి ఆ స్మెల్కి తట్టుకోలేక రకరకాల పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటుంటారు ప్రేమైన వాళ్ళ. అటువంటి భయంకరమైన వాసన వస్తున్న ఆ పావురపు రెట్టనంట 5 రూపాయలు ఇచ్చి కొనుక్కొని తింటున్నారంట ప్రేమైన వాళ్ళ. అంటే ఎంత దారుణమైన భయంకరమైన ముట్టడి సిరియా వాళ్ళు వేసారు అంటే అంత భయంకరం. అంతేనా? ఇంకా సమస్య యొక్క కఠినత్వం ఎంతగా ఉందో ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అదే 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 28, 29, 30 వచనాలు ఇప్పుడు మనం చదువుకుందాం ప్రేమైన వాళ్ళరా. నీ విచారమునకు కారణమేమని అడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని
అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనపట్ట కనబడెను. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ప్రేమైన వాళ్ళరా, తమ పిల్లలను సైతము వండుకొని తింటున్నారంట ప్రేమైన వాళ్ళరా. అంటే ఎంత భయంకరం. మామూలుగానే నరమాంసం తింటున్నారు అంటే, అయ్యో! వాళ్ళెంత నిజంగా ఈ దినాలలో ఒకవేళ నరమాంసం తింటేనే వాళ్ళు భయంకరమైన వ్యక్తులుగా పరిగణిస్తే, ఆ రోజుల్లో అంట మరి సొంత బిడ్డలను అంటే ఇంక మేము చచ్చిపోతాము. మేము బ్రతకాలి అంటే మా బిడ్డలను చంపి తినాలి. అన్నంత భయంకరమైన, కఠినమైన నిజంగా పరిస్థితుల్లో ఇశ్రాయేలు ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. అటువంటి పరిస్థితిలో ఉంటుండగా ఒకవేళ నాకనిపిస్తది, దైవజీవుడు చెప్పిన మాట అంటే దేవుడు చెప్పిన ఒక పరిష్కారం ఏ రీతిగా ఉంది, ఇంత భయంకరంగా ఉంది గదా! ప్రభా నువ్వేం చెప్తావు అంటే, దేవుడు మాట్లాడిన మాట కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. 2 రాజుల గ్రంథము 7 అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొనియుండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, బిడ్డలను వండుకొని తినే అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆ ప్రజలు ఉంటుండగా దేవుడు చెప్తున్నాడు, అయ్యా పలానా చోటుకి వెళ్ళి ఆహారం తెచ్చుకోండి. లేకపోతే ఇంకొక విధంగా చెప్పి ఉండొచ్చు ప్రేమైన వాళ్ళరా. ఒకవేళ ఇశ్రాయేలీయులకు జీవితంలో అనుభవం ఉంది గదా! దేవుడు అరణ్య యాత్రలో మన్నాను కురిపించాడు. ఆ రీతిగా దేవుడు మీకోసం ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఇటువంటి మాటలు ఏమి చెప్పకుండా దైవజనుడు చెప్తున్న మాట ఆశ్చర్యాన్ని కలగజేస్తది ప్రేమైన వారా. ఏమంటున్నాడంటే, రేపటి ఈ వేళకు షోమ్రోను ద్వారం దగ్గర అన్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఎక్కడ నుంచి ఆహారం వస్తది? ఎట్లా ఈ కరువు పోతది అంటే, ఒకవేళ నాకనిపిస్తది ఇటువంటి అద్భుతాలు ఏది మన్నా కురియడం, లేకపోతే పైనుంచి లేకపోతే ఇంకొక రకంగా ఇటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే ఇక్కడ ఎలీషా అంటాడు, దేవుని మాట వినండి. ఏంటి అంటే, రేపు ఈ వేళకు షోమ్రోనులో రూపాయికి ఒక్కింటికి సన్నం పిండి, రూపాయికి 2 మానికల యవల పిండియు దొరుకును అని చెప్పడం ప్రారంభించాడు. ఈ మాట చెప్తుండగా నిజంగా బైబిల్‌లో రాయబడిన మాట, రాజు ఎవని చేతి మీద ఆనుకొనునో అతడు చెప్తున్న మాట, దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా ఈ రీతిగా జరగదు గదా! ఈ రీతిగా జరగదు గదా! అన్నట్టుగా చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. నిజంగా రాజు దగ్గర ఉన్న వ్యక్తికి ఎంత తెలిసి ఉంటది, ఎంత నాలెడ్జ్ ఉంటది ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే రాజు సంభాషిస్తున్నప్పుడు అతను వింటూ ఉంటాడు. లేకపోతే మంత్రులు ఆయా సంభాషణ మరి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి అక్కడ విని ఉంటాడు. ఒకవేళ నాకనిపిస్తది, రాజా ఈ సమయంలో ఒకవేళ అందరూ కూర్చొని మాట్లాడుతుంటే నాకనిపిస్తది ప్రేమైన వాళ్ళరా, అనేక మంది చెప్పిండొచ్చు, వీరితో సంధి చేసుకుందాం. ఎందుకంటే లేకపోతే మన ప్రజలు చచ్చిపోతారు. మరి సంధి చేసుకుంటే వాళ్ళు వెళ్ళిపోయినాక వాట్ నెక్స్ట్ అంటే మరి వాళ్ళు చెప్పింటారు ప్రేమైన వాళ్ళరా. ఏమని అంటే ఆయా దేశాలకు వెళ్ళి నిజంగా వర్తమానాన్ని పంపించి అక్కడి నుంచి మనం ధాన్యం తెచ్చుకుందాం. లేకపోతే ఆహార పదార్థాలు ఒకవేళ తెచ్చుకుందాం అన్న మాటలు రాజుతో వారు డిస్కస్ చేసినప్పుడు ఒకవేళ ఈ వ్యక్తి వింటుండడం ప్రేమైన వాళ్ళ. అంటే అది ఒకవేళ వెంటనే రాదు కదా అంటే, తప్పదు రాజా, కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అవన్నీ రావాలంటే టైం పడతది కదా! అన్నట్లుగా చెప్పి ఉంటారు ప్రేమ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మరి ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న మాట టైం పడతది. లేకపోతే కరువు పోదాలంటే బయట నుంచి రావాలంటే టైం పడతది. అది ఇంత కరువులో దేవుడు చెప్తున్నాడు, రేపు ఈ వేళకు, రేపు ఈ వేళకు. అది కూడా ఎట్లంట, అస్సలు డిమాండే ఉండదు సరుకుకు అని చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళ. ఎక్కడైనా కూడా ఒకవేళ ఏదో ఆహారం దొరుకుతదేమో అంటే ఏమోలే అనుకున్నది. అట్లా కాదు దేవుడు చెప్తున్నది. అసలు దానికి డిమాండే ఉండదు. ఇంత డెడ్ చీప్‌గా దొరుకుతది అని చెప్పడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళ. అందుకే అతనన్నాడు, ఎట్లా జరుగుతది? ఎట్లా జరుగుతది? ఎందుకంటే అంతో ఇంతో మాకు కూడా జ్ఞానం ఉంది. ఎట్లా జరుగుతది? అనేక సార్లు దేవుడు మాట్లాడి, "నీ జీవితంలో నేను అద్భుతాలు చేస్తాను" అంటే
అనేక మంది విశ్వాసులు చెప్తుంటారు. ఎట్లా జరుగుతుంది? దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే నాకు చదువు లేదు, లేకపోతే జ్ఞానము లేదు. ఎటువంటి క్వెషన్స్ వేస్తుంటారో ప్రేమ. దేవుడు మాటలే బహు ఆశ్చర్యంగా ఉంటాయి. నిజంగా జరిగింది అటువంటి అద్భుతం అంటే ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమినవరారా. అదే 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందాం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీయు తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. ఏం చేశాడు దేవుడు? రేపు ఈవేళ కంటే ఏమైనా చేశాడంటే ఏమీ లేదంటే ప్రేమ. కేవలం యుద్ధ ధ్వని వినిపించాడంతే. ఎంత సింపుల్‌గా ఉంది ప్రేమ. దాని దెబ్బకు ఆయన కేవలం సౌండ్ చేశాడంతే. ఆ దెబ్బకు సిరియన్లు పారిపోగా బైబిల్ గ్రంథంలో చూస్తాం ఎటువంటి అద్భుతం జరిగిందో. అదే 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 15-18 వరకు ఉంటున్న దేవుని వాక్యం చూద్దాం. కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియచెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. హల్లెలూయా! అయ్యా ఎట్లా నెరవేరుస్తావు? ఇంత గొప్ప అద్భుతం. ఒకవేళ నాకు అనిపిస్తది మా నాయన కురుస్తది అంటే ఎట్లకుంటది. పిండి దొరుకుతది. ఎవళ్ళు దొరుకుతాయి అన్నాడట ప్రేమ. ఎగ్జాక్ట్‌గా ఏది దొరుకుతదో అదే. ఎంత ఆశ్చర్యం ప్రేమన కదా! కేవలం ఎవ్వరు ఊహించుంటారు. దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏమి చేయలేదు సింపుల్‌గా శబ్దం చేస్తే రేపు ఆ టయానికి అవన్నీ దొరికినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. నిజంగా ఆయన కార్యములు ఆశ్చర్యాల ప్రేమ. మనం అనుకుంటూ ఉంటాం ఇంత ఇంతనా ఈ కష్టంలోంచి ఎట్లా బయటపడాలి? ఎన్ని రోజులు పడుతుందో? ఈ క్షామం నుంచి బయటపడాలి అంటే తిరిగి జనము సాధారణ పరిస్థితులకి రావాలి అంటే ఎంత టైం పడుతుందో? ఎంతగా భయపడింటారో ప్రేమ వల్ల. ఏమైనా టైం పట్టిందా? కేవలం రేపటి ఈవేళ కంటే అదే టయానికి ఎవ్వరు కూడా ఊహించని బహు ఆశ్చర్య కార్యం ప్రభు జరిగించాడు. హల్లెలూయా! ఏ దానిలో కోరుకుపోయి అయ్యా ఎంత టైం పడుతుందో తిరిగి నేను రావడానికి అని బాధపడుతున్నావు. దేవుడు చెప్తున్న మాట రేపు ఈ వేళ. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం, ఎంత బలమైన కార్యం మన జీవితంలో చేయగలడు అంటే అవి ఆశ్చర్య కార్యాలంట ప్రేమ వల్ల. హల్లెలూయా! అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఎవరిని ఏదో సమస్యలు వస్తే చెయ్యి విడిచిపెట్టే దేవుని కాదు ప్రేమ. సర్వశక్తిమంతుడు. బహు ఆశ్చర్య కార్యాలు తన బిడ్డల జీవితంలో చేసే సర్వశక్తిమంతుడైన దేవునితో మనం ఉన్నాం ప్రేమవారు. హల్లెలూయా! చివరిగా ఒక వాక్య భాగాన్ని చూపించి ఇది నా వాక్యాన్ని నేను మరి ముగించాలని ఆశపడుతున్నాను. మనందరికీ బాగా తెలిసిన మరొక అద్భుతాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రేమ వల్ల. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవుడు మరియతో చెప్తున్నాడు, అమ్మా నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్తుండగా నిజంగా ఆమె ఆ మాట విని ఏ రీతిగా రియాక్ట్ అయిందో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే
ఇదేలాగు జరుగునని దూతతో అనగా, ఈమెకి వెంటనే డౌట్ వచ్చింది. అయ్యా నువ్వేం చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నేను కన్నికను. నేను కన్నికను. కాబట్టి ఎట్లా జరుగుతది? అని చెబితే దేవుడు చెప్పిన ఆన్సర్ కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అది లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా! అమ్మ నువ్వు చెప్పింది నిజమే. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నేను చెప్పిన మాట జరగడం హైలీ ఇంపాసిబుల్ అని నాకు కూడా తెలుసు. అయితే ఏం చేస్తావు ప్రభు అంటే, ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుని శక్తి వస్తది. ఆ సమస్య దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా! నిజంగా దేవుని మాటల విషయంలో లేకపోతే నీకున్న సమస్యను చూసి భయపడుతూ ఎట్లా జరుగుతుంది అంటే దేవుడే తన కార్యాన్ని బహు ఆశ్చర్య రీతిలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా! మరి దేవుడిని మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతుండగా సంతోషిద్దాం. మనం ఊహించని గొప్ప అద్భుతాలు ప్రభు మన జీవితాల్లో చేయబోతున్నాడు. హల్లెలూయా! ఇప్పటికే దేవుని పరిశుద్ధాత్మ దేవుని కార్యం చూస్తున్న దేవుని బిడ్డలలో ప్రారంభమై ఉంటుండగా వారి బాధల్లో నుంచి వారు సంతోషం పొందుతుండగా నిజంగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. తలలు వంచి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, నీ ప్రేమ అంతటికై, నీ కృప అంతటికై యేసయ్యా నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు నాయన. సమస్యలు నిజముగా భయపెడుతుండగా ఇటువంటి సమస్యలను నిజంగా మా జీవితంలోంచి మేము అయ్యా పోగొట్టుకొనగలమా? తిరిగి మేము సర్వైవ్ కావడానికి ఎంత సమయం పడుతుందో, అసలు మా బలానికి సరిపోతుందా? ఇటువంటి కార్యాలు మా జీవితంలో చూడ్డానికని అయ్యా అనేక సార్లు నేను నమ్మిన బిడ్డల జీవితాల్లో ఇటువంటి అనుమానాలు కలుగుతుండగా తండ్రి మీ కార్యములు ఆశ్చర్యములని మేము ఊహించని గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు అని ప్రభువా మరొకసారి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని ఉన్నందు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో ప్రభువా. నిజముగా నీ బిడ్డలు కన్నీరు కారుస్తే చూసి ఊరుకునే దేవుడు కాదు నా దేవుడు తండ్రి. మేము సేవిస్తున్న దేవుడు అటువంటి వాడు కాదు కనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో విశ్వాసాన్ని పెలుబక చేయి ప్రభువా. సర్వశక్తిమంతుడా నీ ఆత్మను పంపి నాయన నీ బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి. నీ ఆత్మను పంపి బలమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, అమ్మాత్కారుల బలము కనపరచుమని ప్రార్థన చేసి కూర్చున్నాము నాయన. ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవ నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు నామమందు ఏ దేవుని ఆత్మ దిగి వచ్చిన ఆయన తండ్రి అద్భుతాలు చేసి ఉన్నదో ప్రభువా, అదే దేవుడు దిగి వచ్చిన ఆయన భీకరమైన కార్యాలు జరిగించునుగాక. అట్టి బలమైన నీ కార్యం జరిగించి మీరే మహిమ పొందు. ఎంతమంది జీవితాల్లో ఈ సమస్య నా జీవితంలో నుంచి పోదు ఉంటది అని భయపడుతున్నారు. ఎంతమంది అయితే పోయినా ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నారు. ఇది ఎట్లా జరుగుతుంది అనే మాటలతో భయపడుతున్నారు. వాటన్నిటినీ తొలగించి అయ్యా మీరే దిగి వచ్చి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయి తండ్రి. వారితో మీరే ఉండుమని ప్రార్థన చేసి భీకరమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందండి. వారి సమస్యలన్నీ నాయన యేసు నామములు తొలగించబడును. అద్భుతములు జరుగును గాక, ఆశ్చర్య కార్యములు జరుగును గాక, సూచక క్రియలు మత్కార్యాల బలము కనపరచబడును గాక. ఏదైతే ఇది పొందుకోలేమనుకుంటున్నారో ఆ యేసు నామం అడుగుతున్నాను నాయన, నా యేసు నామం అడుగుతున్నాను. ఆ ఆశీర్వాదాన్ని బిడ్డల జీవితాలకి సంపూర్తిగా వచ్చును గాక, స్వతంత్రించుకుందరుగాక. ఏ గర్భఫలమైన దీవెన, అదే రీతిగా తండ్రి ఆర్థికపరమైన అద్భుతాలు, సొంత గృహము, మ్యారేజెస్, లైఫ్ సెటిల్మెంట్, జాబ్స్, ప్రతిదీ నీ కృపలో ప్రభు. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేసి స్వస్థపరిచి మీరే అద్భుతము చేయండి అయ్యా. నిజంగా పడకల మీద ఉన్నవారు సహితం, కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నవారు సహితం లేచి నడుచుదురుగాక. ఇస్తున్నాం గొప్ప కార్యాలు మీరే చేయండి. సాధారణంగా బంధించి దేవుని అద్భుతాలు బిడ్డల జీవితం జరిగించి మీరే మాకు సమస్తమేమో నీకు చెల్లిస్తాం. కాదు నేను మాకు సమస్తమేమో నీకు చెల్లిస్తాం. యేసునామమున మరి అయితేనైనా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను, ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను తండ్రి అన్ని విధాల పరిచయలు అయ్యా తండ్రి పనిచేస్తున్న ప్రతి బిడ్డను అయ్యా ఈ పరిచర్య కార్యక్రమాలను చూస్తూ అనేకులకు షేర్ చేస్తున్న వారిని వారి కుటుంబాలు మీరే తండ్రి ప్రభు దీవించారు. సంస్కారం చేసిన ప్రతి బిడ్డను కూడా దీవించి నీ గొప్ప కార్యం చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ
యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామానికి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇవి ప్రభు మాటలు, ప్రేమైన వారల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా, మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమైన వలన అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.